ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. అమ్మా నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? ద్వారకా, నా చెల్లెలు కన్నీరు చూసి కంటి చూపు వచ్చేలా చేసి ఇక ముందు నీకే కష్టం రాకుండా చూసుకుంటాను జానకి అని మాటిచ్చాను. కానీ నేనిచ్చిన మాట ఇప్పుడు నన్నే ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. ఎవరైతే ఇన్నాళ్ళు నా చెల్లెలి కుటుంబానికి సంతోషాన్ని దూరం చేశారో వాళ్ళందరినీ దూరం చేసి తన జీవితంలో మళ్ళీ సంతోషాన్ని తీసుకొచ్చాను. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే ఉండిపోయింది. జానకిని హాస్పిటల్కి తీసుకురావడం 2 నిమిషాలు ఆలస్యమైనా నిండు ప్రాణాలు బలైపోయేవి. సౌందర్య పెళ్లి రోజు అలా జరిగింది. ఈసారి శోభనం రోజు సౌందర్యకే ప్రమాదం జరగలేదు, కానీ జానకి జరిగింది. అది కూడా హెచ్చరిక చేస్తున్నట్టు కత్తితో పొడవడం ఏంటో నాకు చాలా భయంగా ఉంది ద్వారకా. ఇది ఒక పజిల్ అనిపిస్తోంది. నువ్వన్నది నిజమమ్మా. సౌందర్య కిడ్నాప్, పిన్ని మీద దాడి, ఇదేదో ప్రతీకారంతో చేస్తున్నారనిపిస్తుంది. భయాన్ని దాటొచ్చిన నాకు మళ్ళీ ఈ ఇన్సిడెంట్తో భయం వేస్తోంది ద్వారకా. నువ్వన్నట్టు ఇది మనమంటే గిట్టని వాళ్ళు చేస్తున్నారు. చాలా తెగించి జానకి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు ద్వారకా. వెంటనే ఎంక్వైరీ చేయించు. స్పెషల్ పర్మిషన్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తేనే నా చెల్లెలికి నేనిచ్చిన మాట నెరవేర్చుకున్నట్టు. ఇలాంటి కేసుల్ని ఎలా దర్యాప్తు చేస్తారో ఆ పద్ధతిలో కాకుండా మరొక విధంగా ట్రై చేయాలి. నేను కొన్ని క్లూస్ ఇస్తాను, నీ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడచ్చు. చెప్పమ్మా. కేసు ఇన్వెస్టిగేషన్కి నీ సలహాలు తప్పకుండా ఉపయోగపడతాయమ్మా. అలాగే చేస్తా. వీలైనంత తొందరలో ఆ క్రిమినల్ ఎవరో ఎందుకు చేశారో తెలుసుకుందామమ్మా. అలాగే ద్వారకా. మావయ్య ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నానమ్మా. భలే వాడివే మావయ్య. మురారిని అవంతిని నమ్మించడానికే కదా మనం నటించాం. వాళ్ళు నన్ను నమ్మాక ఇక నటించడం ఎందుకు? నీకు ఈ కష్టం ఎందుకు? పని చేయటం అలవాటైపోయింది కదమ్మా. ఖాళీగా కూర్చుంటే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. ఎవరైనా పని చేస్తే ఇలా చెప్తారు, కానీ నువ్వేంటి మావయ్య రివర్స్ లో చెప్తున్నావు? సైకలాజికల్ డిజార్డర్లో ఇదొక డిజార్డర్ అనుకో. అన్నట్టు జానకి గారి మీద అటాక్ చేసింది ఎవరై ఉంటారమ్మా? దుర్గగారి శత్రువులు మనం తప్ప చాలా మంది జైల్లో మగ్గుతున్నారు. ఇక సువర్ణ అంటావా? పాపం మురారి నా కొడుకని యుద్ధం చేసి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. ఇంకెవరై ఉంటారమ్మా? నాకేం తెలుసు మావయ్య. నక్షత్ర, ఇక్కడున్నావా? ఏంటక్క, ఏం కావాలి? జానకత్తయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. అయ్యో అవునా అక్క? ఇప్పుడు తనకెలా ఉంది? ప్రాణగండం అయితే తప్పింది. టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లారు కనుక ప్రాణాల్ని కాపాడగలిగారు. కానీ అలాంటి పరిస్థితికి కారణం ఎవరో తెలియాల్సింది. అమ్మా అవంతి, కూతురు పెళ్లి జరిగిందన్న సంతోషంలో ఉన్న జానకి గారి మీద ఎవరికంత కక్షో అర్థం కావట్లేదు. అలాంటి క్రిమినల్స్ ఎవరో అసలు తప్పించుకోవడానికి వీల్లేదమ్మా. వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలమ్మా. ద్వారకా అదే పనిలో ఉన్నాడు. అన్నట్టు నక్షత్రం, జానకత్తయ్య గారికి క్యారేజ్ తీసుకెళ్ళాలి. లంచ్ ప్రిపేర్ చేస్తావా? అలాగే అక్క, వంట స్టార్ట్ చేస్తాను. తొందరగా చేయి నక్షత్రం.
చూసావా, నువ్వు నటించిన పాపానికి ఆ అవంతి నిన్ను ఎంత అలుసుగా తీసుకుందో. ఇంట్లో పనమ్మాయికి చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ ఇంటికి యజమానురాలు, నువ్వు పనమ్మాయి అన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చిన చాకరీ నక్షత్ర? ఒక్కసారి ఆ మురారి చాప్టర్ క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా. మావయ్య, లైఫ్ అనే పుస్తకంలో ముగింపు పేజీ అంత ముఖ్యం కాదు మావయ్య. మధ్యలో సాగిన జీవితం ఉంది చూసావా, అదే చాలా ముఖ్యం. సక్సెస్లు, ఫెయిల్యూర్లు, అవమానాలు, విలన్లు అందరూ మధ్యలోనే కదా ఎదురయ్యేది. అదే నిజమేనమ్మా. మురారి జీవితంలో ఇప్పుడు ఎదురయ్యే అవమానాలు, వాడు అనుభవించే బాధ, అది చూసి కుమిలిపోయే దుర్గ బాధ, అవి నేను కల్లారా చూడాలి. ఆ తర్వాతే మావయ్య ముగింపు. అమ్మా నక్షత్ర, ఒక్కొక్కసారి నువ్వేం ఆలోచిస్తావో కూడా అర్థం కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మురారి జీవిత ఆశయం అదొకటుంది కదా, అది వాడికి అందకుండా చేస్తాను. ఎన్నాళ్ళు వాడి కష్టాన్ని, ప్రయత్నాల్ని అన్నిటినీ వాడికి అవమానాలుగా మిగిలేలా చేస్తాను. ఎలాగమ్మా? నువ్వే చూస్తావు కదా మావయ్య. సతీ, ఒరే సతీ, ఇటు రారా. ఇందాకే కాఫీ ఇచ్చాను కదయ్య గారు, మళ్ళీ కాఫీ కావాలా? అబ్బబ్బబ్బా, కాఫీ కాదురా, డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి జానకి వస్తుందిరా. ఎర్ర నీళ్లు దిష్టి తీయాలి, తీసుకురా. జానకమ్మ గారు క్షేమంగా ఇంటికొస్తున్నారు. పెద్ద ప్రాణగన్నవే తప్పింది. ఇప్పుడు తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తానయ్యా. ఆ, నేను బాగానే ఉన్నానండి, పర్వాలేదు. పదమ్మా. అమ్మ జానకి, ఇక్కడే ఆగమ్మా, ఇక్కడే ఆగండి. నీ మీద ఎందరి కళ్ళు పడ్డాయో, ఎంత చెడు దిష్టి ఉందో అంతా పోవాలి. రే సత్తి, దిష్టి తీరా. అలాగే అయ్య గారు. జానకమ్మ గారు, అందరూ బాగుండాలని కోరుకునే మీకు ఎవరైనా చేతులు జోడించి నమస్కరించాలి కాని మిమ్మల్ని ఇలా కత్తితో పొడవడమేంటో, మీకంతా హాని చేయడమేంటో మాకేమీ అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గులెవరో వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలమ్మా. అలాంటి వాళ్ళ కీడు, దిష్టి అన్నీ పోవాలి.